వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనకు యాసంగి సీజన్కి సంబంధించి చాలామంది రైతన్నలు అయితే పెట్టుబడి సాయం సంబంధించి కూడా పడుతుందా అని అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే పెండింగ్ సంబంధించి డబ్బులు కాబట్టి చాలామంది రైతన్నలు అయితే ఆశలతో ఉండడం అయితే జరిగింది. వారి యొక్క ఆశలు అనేవి నిజం కాబోతున్నట్లయితే మనకు అక్కడక్కడ మాత్రం అయితే వినిపిస్తుందన్నమాట. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మరి ఎవరు కూడా స్పందించడం లేదు. ఇటు మన వ్యవసాయ శాఖల మంత్రులు కానివ్వచ్చు, అంటే వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వచ్చు, అటు ముఖ్యమంత్రులు కానివ్వచ్చు, దీనిపై కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క వరియులు కూడా చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించి కూడా ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి యాసంగి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 5,000 కోట్ల అన్నమాట. ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది 4 ఎకరాల వరకు అయితే వేసిర్రని అయితే చెప్పడం జరిగింది. ఈ 4 ఎకరాల వరకు తర్వాత చూసుకున్నట్టయితే 5 నుండి 10 ఎకరాలు అన్నమాట. సో ఇప్పుడు 10 ఎకరాలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు అన్నమాట. సర్పంచ్, జెడ్పీటీసీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించి కూడా రంగం అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. మరి వారు ఇస్తామనే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా ఏదైతే మనకు మహిళలకు 2,500 ప్రతి ఒక్క ఆడపడుచులకు, పెద్ద కుటుంబం దిక్కున్న ప్రతి ఒక్క ఆడపడుచు కూడా చూసుకున్నట్టయితే కుటుంబం పెద్ద యొక్క మహిళకు కానివ్వచ్చు ఈ యొక్క మార్గదర్శకాలకు సంబంధించి కూడా ఎవరు కూడా స్పందించడం లేదన్నమాట. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి మహిళలకు కూడా 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని అయితే ఆదుకుంటుందని అయితే అందరూ కూడా 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ప్రభుత్వంగా కూడా చూసుకున్నట్టయితే మార్గదర్శకాలు అనేవి ఎన్నికల లోపే మనకు విడుదల చేస్తామని ఆల్రెడీ కూడా కేబినెట్లో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క మార్గదర్శకాలు అంతేకాకుండా ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణలో మహిళలు 1 కోటి మంది ఉన్నట్లయితే అందులో 10 లక్షల మందికి ఇస్తారా, లేదా 20 లక్షల వరకు ఇస్తారా, 30 లక్షల మంది మహిళలకు ఇస్తారా అనేది కూడా మనకు క్లారిటీ లేదు. సో ప్రతి ఒక్క మహిళలకు వచ్చేసి కూడా తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలని అయితే వినిపిస్తుంది అనమాట. అలాగే రైతు సోదరులకు రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా పెండింగ్ ఈ యొక్క ఇష్యూకి సంబంధించి కూడా, అంటే పెండింగ్ ఇష్యూస్ డబ్బులు అన్నమాట. ఈ యొక్క మనకు యాసంగి సీజన్కి సంబంధించి ఈ 4 ఎకరాల వరకే రైతుల ఖాతాలో జమ చేసిరని అయితే రైతుల డిమాండ్ కానివ్వచ్చు, అటు రైతు బృందాలు అన్నీ కూడా ఈ యొక్క కమ్యూనిటీ టీంలు కానీ అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క రైతు సోదరుడు 5 నుండి 10 ఎకరాల వరకు యాసంగి సీజన్కి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎంతో మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందే మనకు డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే అందరూ కూడా అడగడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే మరి ప్రభుత్వం సైడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఏ యొక్క న్యూస్ ఛానల్కి సంబంధించి కూడా ఎవరు కూడా స్పందించడం లేదన్నమాట. సో మరి దీనిపై కూడా చూసుకున్నట్టయితే ఆశలు అనేవి నిరాశతో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా తప్పకుండా ఒక్కోసారి అయితే మీరు ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మీరు ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క 1000 కళ్ళతోనైతే అంటే ఎవరైతే ఆనందంతో ఎదురు చూస్తున్నారో ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి కూడా కొందరైతే పడలేదని అయితే చెప్పారు. సో మనకి యొక్క యాసంగి నిధులు అనేవి కూడా చూసుకున్నట్టయితే వానాకాలంలో డబ్బులు అనేవి కలిపినట్లయితే తెలుస్తుంది. మరి ఎంతవరకు నిజం అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా స్పందించడం లేదన్నమాట. సో ఎవరు కూడా ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనైతే మనం చెప్పము. ఎందుకంటే రైతు సోదరులు వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి అటు మందులకు కానివ్వచ్చు, ఒక మందు బస్తాల ధర ఈ రోజులలో చూసుకున్నట్టయితే 1,200 రూపాయల నుంచి వెళ్ళి 1,500 రూపాయల వరకు అయితే పలుకుతుందన్నమాట. 2,000 రూపాయల వరకు కూడా ఆ ధరలో మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే యూరియా బత్యాలు కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క లబ్ధిదారులకు అయితే దొరకట్లేదు అన్నమాట, రైతు సోదరులకు అయితే దొరకట్లేదు అన్నమాట. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు సరఫరాలో కూడా ఇబ్బందులు అయితే అక్కడక్కడ అయితే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. మరి డబ్బులకు సంబంధించి కూడా పడయా అంటే డబ్బులు అనేవి అయితే పడవన్నమాట. ఎందుకంటే ఎన్నికలకు కూడా రంగం అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. సో అందరూ కూడా తప్పకుండానైతే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా అందరూ కూడా వేచి ఉండండి. మీ యొక్క ఓట్లు అనేవి అయితే రావడం అయితే జరిగింది. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం. ఇక మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందే అందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది, అంటే ఆశలతో ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే కదా ఈ మంత్రులు కానివ్వచ్చు వీరందరూ కూడా కొంచెం దీనిపై కూడా మనకు ఏమైనా మెరుగు చూపెడతారా, లేదా చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, ఆ రైతు సోదరులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డబ్బులు అనేవి అయితే పడబోవన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా చూసుకున్నట్టయితే మనకు డబ్బులు అనేవి పడాలి అంటే ఒక 10% పైగా చూసుకున్నట్టయితే చాయిసెస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం ఇక.